ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతుందన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పూర్తి చేస్తున్నామని ఆయన అన్నారు. అర్హులైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తున్నామని, మిగతా వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఆయన చెప్పారు. కొన్నింటిని పూర్తి చేశాం, ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూ మన నెలపట్ల గ్రామానికి కూడా అంతర్గతంగా ఇళ్ల ముందు ఉండే సిమెంట్ రోడ్లు ఇప్పుడైన వాటితో కలిపి పెద్ద ఎత్తున చాలా వరకు చేసుకున్నాం. ఇంకా కొద్దిగా అవసరం ఉంది. వర్షాకాలం వచ్చే లోపే వాటిని కూడా ఈ సీజన్ లో పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టుకుంటున్నాం. గ్రామంలో హైటెన్షన్ లైన్లు ఉంటే ఇళ్ల మీద వాటిని కూడా తీసేసే కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. ఇంటర్నల్ గా ఒక గ్రామానికి వీలైనన్ని రింక్ రోడ్లు పూర్తి చేసుకున్నాం. ఆడబిడ్డలకి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మొదటి విడతగా ఇందిరమ్మ ఇల్లు కూడా మీ గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ ఇందిరమ్మ లిస్ట్ ఇచ్చింది, ఇళ్లకు సంబంధించింది. దాన్ని కూడా రేపు గాని ఎల్లుండి కానీ లబ్ధిదారులకి ఫైనల్ చేసి మీ గ్రామంలోనే బోర్డు పెట్టి పేదవాళ్ళలో బహుపేద వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకుంటున్నాం. ఇంకా గ్రామంలో అర్హులైన పేదోళ్ళు ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా తప్పకుండా మీ సీనన్నగా, మీ ఇంటి పెద్ద కొడుకుగా ఆ అర్హులైన వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే. మీరెవ్వరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు రాలేదని ఆతృత పడాల్సిన అవసరం. కమిటీలోని సభ్యుల్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఒకటే అడుగుతున్నా, ఎక్కడా చిన్న తప్పు కూడా చేయొద్దు. పేదవాడి దగ్గర